హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను మీకు రవ్వ కేసరి స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో ముందుగా కిస్మిస్ అలాగే జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా కిస్మిస్ని ఫ్రై చేసుకున్నాను. తర్వాత జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే కళాయిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకున్నాను. ఆ రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా మనం వేసుకున్న నెయ్యి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కావాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి మనం 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి బొంబాయి రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేసేసుకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కాసేపు అలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. దీన్ని మనం దేవునికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. ఇందులో మనం 1 కప్కి 1.5 కప్ షుగర్ సరిపోతుంది. ఇలా షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 టైమ్స్ ఇలా కలుపుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. ఇది మనం దేవునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అలాగే మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. మీకు ఏ ఫుడ్ కలర్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత కాసేపు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇలా ఉడికేటప్పుడు చూడండి, ఇలా కళాయి నుంచి స్వీట్ సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది స్వీట్ రెడీ అయిపోయిందని. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది.